వెల్కమ్ టు కేఫై టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. 67వ ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పత్తికొండ నియోజకవర్గం పట్టణ కేంద్రంలోని శనివారం ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు బిఎం సాల్ రంగడు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పురవీధుల గుండా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి స్థానిక 4 స్తంభాల కూడలి నందు ఏపీయూడబ్ల్యూజే జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రంగన్న, సలహాదారుడు నాగరాజు, హనుమంతు, చిరంజీవి, ఓబిలేసు, లక్ష్మీనారాయణ, మంజు, అన్సర్, బద్రి, నాగేశ్వరరావు, శివ, వివిధ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈనాటి ఏపీడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్భంగా మరి ఈరోజు మన పత్తికొండ నియోజకవర్గ కేంద్రమైన పట్టణంలో మరి 4 స్తంభాల కూడలి నందు ఏపీడబ్ల్యూజే జెండా ఆవిష్కరణ చేసి మరి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సమావేశానికి మరి హాజరైనటువంటి మరి సిపిఐ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మరి పి రామచంద్రయ్య గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు మరి రామనారాయణ గారికి, మరి టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి ముత్యాల తిరుపాలన్న గారికి, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రాజసాహెబన్న గారికి, బీజేపీ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గోవర్ధన్ నాయుడు గారికి, మరి ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు మరి వెల్దుర్తి చిరంజీవి గారికి, జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు మరి రాజశేఖర్ గారికి, మరి గౌరవ అధ్యక్షులు రంగన్న గారికి, నారాజు గారికి, మరి పేరు పేరున ఏపీడబ్ల్యూజే పత్తికొండ నియోజకవర్గ విప్లవ వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం మరి ఒక పెద్ద పండుగలాగా మరి నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గతంలో పోయిన సంవత్సరం కూడా మరి ఇదేలాగే మరి మనం జరుపుకోవడం కూడా చూసాం. మరి అదే తరుణంలోనే మరి 2వ సంవత్సరం మన జెండా ఆవిష్కరణ కూడా 2వ సంవత్సరం మరి చేసుకోవడం జరుగుతుంది. మరి ఏపీడబ్ల్యూసీ అయినటువంటిది ఒక జర్నలిస్టుకు ఒక పెద్ద సముద్రం లాంటి మరి ఈయనని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 1957వ సంవత్సరం మరి ఆగస్టు 17వ తేదీన మరి ఉమ్మడి రాష్ట్రమైన హైదరాబాద్లో మరి జూబ్లీ హాల్ నందు మరి స్థాపించినటువంటి యూనియన్, మరి ఆ యూనియన్ స్థాపించినటువంటి మోహనీయుడు మరి మానికొండ చలపతిరావు అని చెప్పేసి మరి ఆ రోజుల్లో మరి మంచి సంపాదకులు మరి ప్రచురిత మరి ఆయన ఒక కార్మికుడిగా ఉద్యమనేత అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఆయన స్థాపించినప్పుడు మరి ఆ రోజు 32 మందితో స్టార్ట్ అయినటువంటి యూనియన్ మరి రాష్ట్ర విడిపోయేటప్పటికి మరి ఏపీడబ్ల్యూజే యూనియన్ సభ్యులు వచ్చేసి 16,400 మంది సభ్యులతో మరి అవలంబించిందని చెప్పేసి మరి ఘనంగా నేను మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇండియాలోనే మరి భారతదేశంలోనే మరి జర్నలిస్ట్ యూనియన్ మరి అతిపెద్ద యూనియన్ ఏదైనా ఉందంటే మరి ఒక ఏపీడబ్ల్యూజే అని చెప్పేసి కూడా మరి గుర్తు చేస్తా ఉన్నా. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఒక జర్నలిస్టుకు మరి ఏదైనా జరిగినా మరి ఏ హక్కులైనా సాధించుకుంటున్నామంటే మరి ఒక ఏపీడబ్ల్యూజే ముందు మరి పోరాటం చేస్తూ ప్రతి విషయంలో కూడా మరి పోరాటాలు చేస్తున్నటువంటి ఈయనని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మరి అదే తరుణంలోనే మరి మన పత్తికొండలో కూడా గతంలో మరి ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టాం. విలేకరుల జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నప్పటికీ మరి ప్రతి స్పందించి మరి మన యూనియన్ సభ్యులందరూ కూడా మరి రోడ్డుపైకి ఎక్కువ కూడా మరి చేసినటువంటి పోరాటాలు మరి ఎన్నో ఉన్నాయి. మరి అదేవిధంగా ఈరోజు
ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే మరి ప్రతి ఒక్కరు కూడా కృషి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎందుకంటే మన మధ్యలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. మరి ఆ వ్యక్తులు కూడా మాట్లాడే సమయము మనకు ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయింది. మరి ఆ సమయాన్ని కూడా మనం గుర్తు చేసుకొని మరి వ్యక్తులకు ఇవ్వాలి కాబట్టి మరి ఈ సమావేశానికి మరి హాజరైనటువంటి నియోజకవర్గ కేంద్రంలో మరి ఆయా మండలాల నుంచి వచ్చినటువంటి ఏపీడబ్ల్యూజే జర్నలిస్టుల మిత్రులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ విప్లవందనాలు. మరి ఈ సమావేశాన్ని ఇంతటితో నేను ముగించుకుంటూ